నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వరద ప్రవాహంతో పొంగి పొర్లుతున్న చెరువులు ప్రాజెక్టులు ముంబై మహానగరంలో ఘోర విషాదం పురాతన భవనం కూలి 14 మంది మృతి 10ల సంఖ్యలో గాయాలు దళారుల బెడద లేకుండా పారదర్శకంగా ఇసుక పంపిణీ జోగిపేటలో ఇసుక ర్యాంపు ప్రారంభించిన మంత్రి దామోదర అనారోగ్యంతో 9 సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన బాలిక వైద్య ఖర్చులకు 3 లక్షలు ఆర్థిక సాయం చేసిన జగ్గారెడ్డి ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మెదక్ జిల్లా తూప్రాన్లో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి గాయత్రీనగర్ కాలనీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. నిన్నటి నుండి 30 ఇళ్లలోని కాలనీ ప్రజలు బయటకు రాకుండా బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉండిపోయారు. ఇప్పటి వరకు ఏ అధికారి రాలేదని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. థర్మకోల్ మీద ఎక్కిరా ఫోటోలు ఎక్కిరు. ఏం బాగు ఇప్పుడు వచ్చుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించింది. జలాశయాలకు భారీ వరద నీరు చేరింది. మానేరు జలాశయాలకు వరదలు పోటెత్తాయి. మానేరు ఉప్పొంగడంతో మిడ్ మానేరు రిజర్వాయర్కు భారీగా వరద చేరింది. 17 గేట్లు ఎత్తి నీరు లోయర్ మానేరు డ్యాంకు విడుదల చేస్తున్నారు అధికారులు.
జోగులాంబ గద్వాల జిల్లాలో వినాయక చవితి సందర్భంగా పాఠశాల విద్యార్థులు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఎర్రవల్లి మండలం సరస్వతి స్కూల్ విద్యార్థులు గణనాథుని ఆవిష్కరించారు. బొజ్జ గణపయ్య ఆకారంలో అబ్బురపరిచే ప్రదర్శన ఇచ్చారు. వినాయక చవితి భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన పండుగని, పార్వతీ పరమేశ్వరుడికి కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయకుని పండుగ జరుపుకుంటామని విద్యార్థులకు వివరించారు పాఠశాల యాజమాన్యం. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా కురిసిన వర్షాలు ఉమ్మడి మెదక్ జిల్లాను అతలాకుతలం చేశాయి. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో అత్యధికంగా 23.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుండపోత వర్షానికి గౌరారంలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్గల్, ములుగు, గజ్వేల్ ప్రాంతాల్లో చెరువు కుంటలు పొంగి పోరడం గజ్వేల్ ప్రాంతాల్లో చెరువు కుంటలు పొంగి పొర్లడంతో వర్షం నీరు రహదారులపై చేరి రాకపోకలకు కొంతసేపు ఇబ్బంది ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. వాగుల ఉధృతికి పలుచోట్ల రహదారులు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాన దంచి కొడుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా జిల్లాలోని దూప్సింగ్ తాండా జలదిగ్బంధమైంది. తాండాను వరద నీరు ముంచెత్తడంతో ఇండ్లలోకి వాన నీరు చేరుకుంది. ఇండ్లు నీట మునగడంతో తమను కాపాడాలంటూ స్థానికులు బిల్డింగ్ పైకెక్కి ఆర్తనాదాలు చేస్తున్నారు. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
मामा वो जरा बात भी मान रहा कौन वो अरे काय भी सका अपने ఇప్పుడు ఈడ కూడా కావాలి సార్ జస్ట్ 15 వాటర్ చేసిండు అప్పటి నుంచి అంటే ఫోన్ ఉంటుంది నేను ఎగ్జామ్ అది ఓడిపోతుంది అక్కడ తీసి వాట్సాప్ ఫోన్ చేసా సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో మంత్రి దామోదర రాజనరసింహ సంగుపేట జోగిపేట చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక ర్యాంపును ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన ఇసుకను సరసమైన ధరలో అందించడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమన్నారు. దళారుల బెడద లేకుండా పారదర్శక పద్ధతిలో నేరుగా ప్రజలకు ఇసుక అందించేందుకు ప్రభుత్వం ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వారికి అభినందనలు. ఒక చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు గారికి చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మమావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామశ్వం పురుషాణహం అశ్వపూర్వాం కొంచెం మీద పెట్టను మెట్రిక్ టన్ 1200 రూపాయలకి విక్రయించాలి. ఈరోజు మార్కెట్లో కనీసం 2300 నుంచి 2600 మధ్యలో ఇసుక ధర ఉంటే ఈరోజు ప్రభుత్వం తన వంతు బాధ్యతగా ఆ లబ్ధిదారునికి ఒక్కొక్క ఇంటి పైన కనీసం 50,000 రూపాయల పొదుపును చూపెట్టాలి. 50,000 రూపాయలు మిగిలాలి అని ఒక సదుద్దేశంతో ఈ శాండ్ బజార్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. మన జిల్లాలో మొట్టమొదట శాండ్ బజార్ మన ప్రాంతంలో మన కాన్స్టిట్యూన్సీలో సంగుపేటలో ప్రారంభించాము. మన ప్రాంతానికి సుమారు 3,500 ఇళ్ళు, అందులో మన జోగిపేట్ అందోల్ ప్రాంతానికి 185 ఇళ్ళు. ఆ 185 ఇళ్లలో సుమారు 112 ఇళ్ళు బేస్మెంట్ కంప్లీట్ అయ్యి పేమెంట్ రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఏ లబ్ధిదారునికైతే ఇల్లు మంజూరు అయిందో కట్టలేకపోతున్నాడు వివిధ కారణాల వల్ల, లేదా ఏ లబ్ధిదారులకు ముందుకు వచ్చి కట్టుకోవాలనే ఒక తపన ఉందో ఖచ్చితంగా, ఎందుకంటే మొట్టమొదట కొత్తగా ఇల్లు ఎట్లుంటుందో ఏమో సందేహాలు ఉండే, నెమ్మదిగా అన్ని సందేహాలు తొలగిపోయి అందరికీ లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉన్నోళ్లకు ఆ ఆశ పెరిగింది. మేము కట్టుకోగలుగుతాము, మాకు సమయానికి పేమెంట్ వస్తుంది, మాకు ఇసుక అనేది తక్కువ ధరకు వస్తున్నది, ప్రభుత్వమే బాధ్యత తీసుకున్నది అనే ఒక పాజిటివ్ సంకేతం లబ్ధిదారుల్లో ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉన్న వారికి కలిగింది. ఇంకా
ఎవరైతే మహబూబాద్ జిల్లా కే సముద్రం మండలం పెనుగొండ గ్రామానికి చెందిన సుష్మా 9 సంవత్సరాల వయసులో అనారోగ్యానికి గురై మంచానికి పరిమితమైంది. ఆర్థిక స్తోమత బాగా లేకపోవడంతో తండ్రి మహేష్ కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స అందించలేకపోయారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బాలిక తండ్రికి భరోసా ఇచ్చారు. డాక్టర్ చంద్రశేఖర్తో మాట్లాడి అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి ఎలాంటి వైద్యం చేస్తే పాప మళ్ళీ లేచి నడవగలదో చెప్పాలని సూచించారు. సర్జరీ లాంటి చికిత్స అవసరం అయితే తాను మరికొంత ఆర్థిక సహాయం చేయడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి పూర్తి వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ముందుగా జగ్గారెడ్డి 3 లక్షల ఆర్థిక సహాయం చేసి సుష్మా ఆరోగ్యానికి భరోసా కల్పించారు. 9 years బ్యాక్ సార్ వాళ్ళ అమ్మమ్మ వచ్చి దసరాకు తీసుకెళ్ళి ఎవరిని మా అత్తమ్మ ఎవరిని పిల్లల్ని మా పిల్లలు మన ఎమ్మెల్యే ఎవరు బుల్లి సరే మురళనాయక్ కూడా చెప్తా ఆయన కూడా చెప్తా మురళనాయక్ కూడా చెప్తా ఉందా నంబర్ ఉందా మురళనాయక్ 17 ఉంటాయి సార్ 17 సంవత్సరాలు ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక పడుకొని తినాలి మోషన్ కూడా కుర్చీలో లేపి కూర్చోబెట్టి తినిపించి అంత యాక్టివ్ ఉంటుంది సార్ కాళ్ళు లేచి నిలబడలేకపోతుంది అన్నీ తెలుస్తాయి కాలు ఒక్కటి నడుము ఓకే ఓకే సరే ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచన ఏంది ఇప్పుడు మరి ట్రీట్మెంట్ ప్రైవేట్ మళ్ళీ ఏదైనా హాస్పిటల్ చూపించాలి ఆలోచన చేస్తున్నావా లేదా కేరళ పోతే ఏమన్నా ఉంటుంది అంటారు సార్ కేరళ వైద్యం అంటే కానీ కేరళ అంటే కేరళది మనం తప్పనిలేము అది కాదని చెప్పలేం కానీ మళ్ళీ ఒకసారి టెస్టింగ్ చేపిస్తే మళ్ళీ సార్ టెస్టింగ్ చేపిస్తే ఇంతవరకు ఎంఆర్ఐ ఇండియలే సార్ నేనేమంటున్నా అంటే చంద్రశేఖర్ రెడ్డి అనే డాక్టర్ ఉన్నారు ఇక్కడ ఓమేగాలో ఓకే ఇప్పుడు నీ ఆలోచన ఏంది కేరళ పోయి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేద్దాము ఖర్చు వస్తుంది అదే కదా చెప్పింది ఎంత వస్తుందని ఖర్చు కేరళలో వైద్యంకి ఒకరు 2 అడుగులు 5 లక్షల దాకా అయితే అంటారు ఒకరు 2 లక్షలలో అయిపోతుంది అంటారు మనకు తెలియదు వాళ్ళు అంటున్నారు ఇక కానీ నీకు కూడా అది ఏంటనేది నీకు కూడా తెలియదు ఏం వైద్యం అని నీకు కూడా తెలియదు కేరళ పోతే ఆయుర్వేదిక్లో 2 లక్షలు 3 5 అని అంటున్నారు కానీ అది నాకు గ్యారంటీ కూడా చెప్పలేము ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఒక మైబాల్ని ఒక ఫాస్ట్ ఫుడ్ పెట్టుకున్నాను సార్ అదే నేను మా ఇప్పుడు ఆమెను వదిలిపెట్టి ఎటు పోయేటట్లేదు సార్ ఎటు పోతారు ఇంటికన్నా అంటే పెట్టి ఫాస్ట్ ఫుడ్ నడిపిస్తుంది అలానే వండుకుంటా ఫోటోస్ ఏది పాపి బిఫోర్ ఏది చూపించి ఒకసారి ఇది బిఫోర్ సార్ ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఇది ఇప్పుడు తీసింది అది బిఫోర్ 4th క్లాస్ సార్ ఇది 4వ తరగతి 4th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చాలా ఫాస్ట్ ఉండే సార్ ఇది 4th క్లాస్ ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్ సార్ ఇప్పుడు పాపది ఇప్పుడు అంటే చేతులు ఇట్లనే ఉన్నాయా ఇట్లనే పోయినా సార్ అట్లనే ఉన్నాయి చేతులు ఏమి మూవ్మెంట్ లేదు ఇట్లా ఇట్లా లేపుకుంటే జరుపుకుంటుంది కానీ ఇట్లా మూవ్మెంట్ వంకర పోతలేవా పోతలేదు అంటే అసలు ఇది ఎందుకు అయిందని కూడా ఎవరు చెప్పలేదా ఇక ఇది ఫుడ్ పాయిజన్ వల్లనే అయిందని 9 ఏళ్ళు చాలా గోసపడుతున్నాం సార్ 9 సంవత్సరాల నుంచి మాకు ఇంతకుముందే మా నాన్న కూడా ఏం ఆస్తులు ఏం లేదు సార్ మేము చేసిన కష్టం ప్లస్ మళ్ళీ బయట తెచ్చి మొక్కలు నాటి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. పట్టణంలోని 31, 32 వార్డుల్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మాజీ సిడిసి చైర్మన్ విజేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రామప్ప ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వార్డు ప్రజలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా మొక్కలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పిలుపునిచ్చారు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 31, 30 వార్డులో 32 వార్డులో వన మహోత్సవంలో భాగంగా మరి చెట్ల పంపిణీ, మొక్కల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మహిళలు చాలామంది పాల్గొన్నారు. మరి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చెట్లు మనల్ని కాపాడుతాయి,
మంచి ఆక్సిజన్ ఇచ్చి మరి వాతావరణ కాలుష్యం లేకుండా చేస్తాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత ధర్మం మన మీద ఉంది. చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడితేనే చరిత్ర నానుడి. మరి సంగారెడ్డి పట్టణంలో ప్రతి ఇంట్లో కూడా స్వచ్ఛందంగా మొక్కలు నాటుకోవాలా, మరి పర్యావరణ పరిరక్షణ కల్పించాలి. ఈ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరద ప్రవాహంతో పొంగి పొర్లుతున్న చెరువులు, ప్రాజెక్టులు. ముంబై మహానగరంలో ఘోర విషాదం, పురాతన భవనం కూలి 14 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు. దళారుల బెడద లేకుండా పారదర్శకంగా ఇసుక పంపిణీ, జోగిపేటలో ఇసుక ర్యాంపు ప్రారంభించిన మంత్రి దామోదర. అనారోగ్యంతో 9 సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన బాలిక, వైద్య ఖర్చులకు 3 లక్షలు ఆర్థిక సాయం చేసిన జగ్గారెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్. నేను మీ సుమాంజలి.